స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. మరి ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తన కృప చొప్పున, మరి తన సంకల్పం చొప్పున మరి మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని గడిపి ఆయన్ను మహింపరచాలి. తద్వారా దేవుడు ఎల్లప్పుడూ మరి నీతో ఉండాలని నేను కోరుకుంటూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నీ కోసమట ప్రతి విధమైన దేవుడు ప్రతి కార్యము, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీద సమస్త కృపను విస్తరింపజేశాడట. మరి కనుక దేవుడు మన ఎడల ఉత్తమమైన కృప విస్తరింపజేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ కృపను దాచుకోకూడదట. దేవునికి స్తోత్రం. అనేకులు ఎడల ఉత్తమమైన కార్యములు నువ్వు చేయాలట, వెదజల్లాలట. మరి వెదజల్లినప్పుడు దీనులు, దరిద్రులు అనేక మంది మనకు కనిపించిన వారిని ఏం చేయాలట? మరి ఆదరించాలట. మరి ఇంకేమంటాడంటే అతని నీతి నిరంతరం నిల్చుడని రాయబడి ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ కృప ఇంకనూ విస్తరించబడాలంటే నువ్వు ఇంకనూ వెదజల్లుతూ అనేక మందిని మరి ఆదరిస్తూ సహకరిస్తూ మరి దేవుని భక్తిలో, దేవుని దయలో నువ్వు వర్ధిల్లుతూ విశ్వాసమును కాపాడుకొనుచు, పరిశుద్ధతను కాపాడుకొనుచు మరి క్రీస్తులో ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడనగా మరి వీటితో పాటు వీటిని మరి మానక చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీడలో కృప చూపిస్తానంటే కృపని అనేక మందికి పంచిపెట్టాలని కోరుకుంటున్నాడు. కనుక మరి కృప విషయమై, మరి దేవుని విషయమై, నీవు పొందుకుంటున్న ప్రతి విషయమై మరి దేవుడు మరి అనేక మందికి మరి కృపను విస్తరించలాగా దేవుడిని అత్యధికమైన కృపతో విస్తరింపచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నాయన ఏమిచ్చినా నీ రుణం తీర్చడం నీకు స్తుతులు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ ఉన్న దేవా, ఆదిలో ఉన్న దేవా, అంతలో కూడా ఉంటానని సెలవిచ్చిన ప్రభా, ఈ దినం ఈ సమయం నాయన ఈ ఉదయాన్నే ప్రభా నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నాన్న ఈ వాగ్దానం మీరు నెరవేర్చిన ప్రతి ఒక్క క్రీడలని కృప విస్తరింపచేసి అనేక మందులను ప్రభు ఆదరించి వెదజల్లి నేను అభివృద్ధి పొందుటకు నీ కృపను అనుగ్రహించమని, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, అలాగే ప్రభు ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో జ్ఞాపకం చేసుకున్నామని నాయన చదువుకునిచిన బిడ్డలకు తోడేయండి. అలాగే తండ్రి ఆయా రకాలైన వ్యసనాలకు గురవుతున్నారు ప్రభా నాయన, యూత్ యవన బిడ్డలు తండ్రి, వారందరినీ ఒక్కసారి మీరు కనుకరించి అటువైపు నుంచి నాయన, దుష్టుని వైపు నుంచి నాయన నీ వైపున త్రిప్పుకొనమని, మంచి సహవాసంలోనికి, మంచి నడవడిలోకి నీ బిడ్డలను నడిపించమని, ఆ మత్తు అలవాట్ల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, దేశ ప్రజలను, నాయకులను, మంత్రులను, అధికారులను, పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు నీ కృప, నీ కాపుదల, నీ దయ వారిపై ఉంచమని ఎల్లప్పుడూ తోడైండమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించండి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటం నుంచి వీరే మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి. అలాగే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.